బృందావన రంజితరా మాధవ రాసలీలా నదగిన నదగిన దిగిన ధన దిదిన 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 ననగిన ఎవరు నుంచోవద్దు మీకు అక్కడ పవన
అమ్మ ఎవరు ప్లేస్ సైడ్కి వెళ్ళిపోవాలి. మీరందరూ కూడా ఇప్పుడు సైడ్ మెయిన్ గారు వస్తారు, ఆహ్వానం చేసి తీసుకొస్తాం. అమ్మ కేరళ వాయిద్య బృందం సైడ్ మెయిన్ గారు సమ్మర్కి వెళ్ళండి. మరి ఇప్పుడు స్టేజ్ మీదకి మన గురువర్యులు పగడాల ఆనంద తేజ సార్ వారు
అలాగే మన చైర్మన్ రోహిత్ కుమార్ గారిని మరి ఈఓ గారిని స్టేజ్ మీద ఎవరు నిలబడద్దండి, పై వాళ్ళు ఎవరు ఉండొద్దు. ఇక్కడ దేవస్థానం సిబ్బంది, ఇక్కడ కార్యనిర్వహణకు వచ్చినటువంటి అతిథులు మాత్రమే స్టేజ్ పై ఉండాలి. హిందూ సాంప్రదాయంలో భాగంగా దశ దిశల దేశమంతటా కూడా ఈ యొక్క దాస సాంప్రదాయాన్ని వ్యాప్తి చేస్తున్నటువంటి మన దాస సాహిత్య ప్రాజెక్ట్ తిరుమల తిరుపతి దేవస్థానం స్పెషల్ ఆఫీసర్ శ్రీమాన్ పగడాల ఆనంద తీర్థాచార్యుల వారిని సగర్వంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే హరే శ్రీనివాస, ముందుగా అన్నవరం చైర్మన్ శ్రీ ఐవి రోహిత్ కుమార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. హరే శ్రీనివాస, హరే శ్రీనివాస. అలాగే తర్వాత ఈవో సుబ్బారావు గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మా ఈ ప్లేసులో గురువులు మాత్రమే కూర్చోండి, ఎవరు కూర్చోవద్దు. ఇక్కడ ఎవరు నిలబడద్దు. మీకు అదే చెప్పాను, నుంచుంటే ఏం కాబడితే వెనక పోయి క్లాత్ వేసే డెకరేషన్ చేసి మీకు అందరూ కార్పెట్ వేసే దేవస్థానం వాళ్ళు కూర్చోండి. ఏంటి వినబడుతుంది, మైక్ అందరికి వినబడుతుంది. ఎవరు నిలబడద్దు. ముఖ్య వక్తగా దాస సాహిత్య సంస్థ నుంచి ఆహ్వానం చేశాము శ్రీ సీతారామాచార్యుల వారు. సుదర్శనం సీతారామాచార్యులు వైఖానస ఆగమ విద్వాంసులు, చోడవరము విశాఖపట్నం దగ్గర మంచి వైఖానస ఆగమ శ్రేష్ఠులే కాక విశేషంగా ధర్మ జాగృతి కొరకు మన శ్రీవారి కళ్యాణం తిరుమల వారి వ్యాఖ్యానాలకు అనేక భాగవతాల ఉపన్యాసాలకు 120 దేశాల్లో ఆయన వెళ్ళి 100 దేశాల్లో మహాయాగం చేసొచ్చారు. వారికి ఈరోజు ఆహ్వానం పలుకుతున్నారు. ఈ కార్యక్రమానికి కూర్చోవలసిందిగా చూస్తున్నారు. మరి ఆలయ ధర్మకర్త చైర్మన్ గారు మన గురువు గారికి చిన్న సిరిసత్తాను. సెటిల్ చేసుకో సార్. ఈసారి పళ్ళు తీసుకోండి. అలాగే ఇంతవరకు గురువందన మహోత్సవానికి శ్రీకారం చుట్టారు. ఇక మనం నడుపుకుంటున్నాము గురు పూర్ణిమ విశేషాన్ని. దానికి శ్రీకారం చుట్టడం అంటే ఆరంభించుట, దీనివల్ల దీప ప్రజ్వలనం. ఈ ఆలయపు చైర్మన్ గారు, అలాగే శ్రీ కార్య నిర్వహణాధికారి వారు ఆ ఉభయలో కలిసి
దీపాన్ని వెలిగించారు. మనకు రోజు దీపాలు ఇచ్చేవాళ్ళు ఎవరు? ఇద్దరు. ఎవరు? ఒకడు సూర్యుడు, ఇంకోటి చంద్రుడు. ఈ దేవస్థానానికి సూర్యచంద్రులు ఉంటే మన చైర్మన్ గారు, ఈవో గారు, వారిద్దరు కలిసి ఈరోజు ఆ దీప ప్రజ్వలన చేసి ఈ కార్యానికి శ్రీకారం చుట్టి ఇక మీరు ప్రారంభించండి అని చెప్పేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి ఈ కార్యక్రమం. ఎందుకంటే మన సాంప్రదాయం దీపమును వెలిగించి ఏ పనైనా చేయాలి. దీపం ఉంటే దారి దొరుకుతుంది, దీపం లేదంటే దారి దొరుకుతుంది. ఏ దారి? ఈ దారి కాదు. మోక్ష మార్గానికి వెళ్ళడానికి అజ్ఞానం అనే చీకటి ఉన్నది. ఆ చీకటి తొలగడానికి ఈ దీపము ద్వారా లోపల ఉండే జ్ఞాన దీపాన్ని మనం వెలిగించుకోవాలా అనే ఉద్దేశమే దీని యొక్క తత్వము. ఈ కార్యక్రమాన్ని ఆరంభించారు. చైర్మన్ గారికి ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నది, వారు వెళ్ళవలసింది కాబట్టి వారికి మన తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని తీసుకొచ్చాము, వారికి అందజేస్తున్నాము, వారు స్వీకరించాలని చెప్పేసి కోరుతున్నాం. దాని యొక్క శక్తి ఎంతో, ఆ శక్తిని మీరి మనం ఎక్కువ శక్తి ప్రయోగిస్తే ఆనాడు మందర పర్వతాన్ని దేవదానవులు మతిస్తూ ఉంటే ఏమైపోయింది? కిందికి పడిపోయింది. ఈ స్టేజ్ కూడా కిందికి పడిపోతుంది. అలాంటి పరిస్థితి ఆ రోజు విష్ణుమూర్తి పూర్వ రూపంగా మన పైకి ఎక్కాడు. మళ్ళీ ఈరోజు ఎవరు వస్తున్నారు మమ్మల్ని కింద పడిన తర్వాత? కాబట్టి ఆ ఒక అవకాశాన్ని మీరు కల్పించకుండా దయచేసి ఎక్కువ మంది స్టేజ్ వేదికలు ఎక్కకుండా ఉన్నట్టయితే చాలా బాగుంటుందని మిమ్మల్ని అందరినీ మొట్టమొదటి నేను కోరుతూ, ఇంకొకటి ఏమంటే కార్యక్రమము సమాప్తి అయ్యేంత వరకు దయచేసి ఎవరూ మాట్లాడక, లేచి మధ్య మధ్యలో అటు ఇటు వెళ్ళక తిరగక ఏకత్ర కూర్చోండి. ఈ రోజు మళ్ళీ దొరకాలంటే ఒక సంవత్సరం అవుతుంది. ఇలాంటి పర్వకాలం దొరకండి ఎప్పుడు దొరుకుతుంది? మీ ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే అన్ని పనులు వదిలిపెట్టి వాళ్ళని చూస్తుంటారా లేదా? అంతకంటే గొప్ప బంధువు ఈరోజు మహానుభావులైనటువంటి మమ్మల్ని ముక్తి మార్గానికి తీసుకెళ్లే గురువుల యొక్క ఒక పర్వకాలము. ఈ పర్వకాలాన్ని మనము సద్వినియోగపరచుకోవాలి. కాబట్టి దయచేసి కూడా ఈ కార్యక్రమం అయ్యేంత వరకు ఎవరూ వెళ్లకుండా ఉండాలని చెప్పేసి మొట్టమొదటి కొన్ని కోరుతూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాము. మన దేవస్థానపు చైర్మన్ గారు, వాళ్ళ మండలి అధ్యక్షుల వారు, వారికి మేము శ్రీవారి ప్రసాదాన్ని సమర్పిస్తున్నాము. వృషభాద్రేశ్వరయే దైవతర్ణః ఫణిశైలాధిపయే దైవతర్ణః భగవాన్ వెంకటయే దైవతర్ణః శ్రీ శ్రీనివాస పరదైవతర్ణః శ్రీ శ్రీనివాస పరమం ధనర్ణః శ్రీ శ్రీనివాస కులదైవతర్ణః శ్రీ శ్రీనివాస పరమాగతిర్ణః వక్త్రాభ్యే భాగ్యలక్ష్మీ కరతల కమలే సర్వదా దానలక్ష్మీ దోర్దండే వీరలక్ష్మీ హృదయ సరసిజే భూత కారుణ్యలక్ష్మీ ఖడ్గాగ్రే సౌర్యలక్ష్మీ నిఖిల గుణగణానంబరే కీర్త్యలక్ష్మీ సర్వాంగే సౌమ్యలక్ష్మీ త్వయతు విజయతా సర్వసామ్రాజ్యలక్ష్మీ శ్రీర్వజ్రస్వమాయుష్యమారోగ్యమావేధాశ్వభానం మహీయతే ధాన్యం ధనం పశం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః శ్రియర్పాంతాయ కళ్యాణనిధయేర్ధయేర్ధియాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. కుమార్ గారు, వారికి నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలిప. అలాగే శ్రీకార్య నిర్వహణాధికారు వరావు గారు, వారు మాకు మధ్య మధ్యలో ఫోన్లు చేస్తూ మాకు ఏం కావాలో అన్ని యోగక్షేమాలంతా కూడా విచారించిన వారు, వారికి కూడా ధన్యవాదాలు చేస్తూ, ఇంకా శ్రీకార్య నిర్వహణాధికారి గారు మాతో పాటు మళ్ళీ ఉంటారు. ఆ కార్యక్రమాన్ని సమాప్తి చేసిన తర్వాత వారు వచ్చి మళ్ళీ ఈ కార్యక్రమాన్ని ముగింపు పలుకుతారు. కాబట్టి ఇంకా కార్యక్రమం ముందు జరుగుతుంది. మన చైర్మన్ గారిని ఇప్పుడు పంపిస్తారు. సంతోషం. హరే శ్రీనివాస, హరే శ్రీనివాస, హరే శ్రీనివాస, హరే శ్రీనివాస, హరే శ్రీనివాస, హరే శ్రీనివాస.
వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే Nanda Kumara